ఈ దేవాలయం శ్రీచక్ర ఆకార రూపంలో ఉంటుంది పైన. అందు గురించి ఇది చాలా విశేషంగా పూజించదగ్గ దేవాలయం. ఇక్కడ శివ అమ్మవారు భ్రమరాంబికాదేవి కూడా పైన మొత్తం శ్రీచక్రాకారం వల్ల ఈ భక్తులకు ఎటువంటి కోరికలైనా తీర్చుకునేటట్టు ఉంటుంది. ఇక్కడ దాదాపు మేము 3వ తరం ఇది. మా తాతగారు, నాన్నగారు, నేను ఈ మొత్తం రాజుల దగ్గర నుంచి పరిపాలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఇండమెంటల్ దేవాలయంగా ఉన్నది. శివరాత్రి నాడు చాలా ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు 4 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక 10-15 వేల మంది వరకు వస్తారు. చుట్టూ ఈ ఊరు వాళ్ళు అందరూ కొలిసే దేవుడు, ఊరి దేవుడుగా ఉన్న ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి. ఈ స్వామి శ్రీశైలంలో శివుడు ఎలా ఉంటాడు అలాగే ఉండడం వలన ఇక్కడ భ్రమరాంబికాదేవి ఉండడం వలన ఇక్కడ ఈ దేవాలయానికి చిన్న శ్రీశైలంగా పేరు కూడా ఉంది. అందువలన అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతుంది. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః.